అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఇక నా జీవితం ఇంతే, ఇక మారదు, ఇక నా కష్టాలు నేను జీవితాంతం పడాల్సిందే అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ఏంజల్ నెంబర్ అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అన్నమాట ఇది. ఈ నెంబర్ మీకు ఎక్కడ కనిపించినా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేయండి. తప్పకుండా మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, అది ఆర్థిక ఇబ్బందులైనా కానివ్వచ్చు, కుటుంబ కలహాలైనా కానివ్వచ్చు, లేదంటే ఉద్యోగం కోసమా, లేదంటే ఏదైనా ఇల్లు అమ్మాలనుకుంటున్నారా, కొనాలనుకుంటున్నారా, ఇంకా కూడా ఏదైనా సంతానం కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు సంతానం కలగకపోవడము, ఇట్లా లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అలాంటప్పుడల్లా కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి. ఖచ్చితంగా మీరు కోరుకుంది ఏదైనా కూడా మీ చేతిలో వచ్చి పడుతుందండి. నా జీవితం ఇక మారదు అని అనుకున్న వాళ్ళు మీ తలరాతిని మీరే మార్చుకోగలిగే శక్తి అనేది ఈ నెంబర్కి అయితే ఉంటుందన్నమాట. మరి అసలు ఆ నెంబర్ ఏంటి, ఆ శక్తివంతమైన నెంబర్ ఏంటి, అసలు మనం ఏం చెప్పుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసుకుందామండి. సాధారణంగా అండి చాలా మంది కూడా జీవితంలో ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. భగవంతుని దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఇలా చేసేసావు ఎందుకు, నా జీవితాన్ని ఎందుకు ఇలా మార్చేశావు, ఇంత బాధని అసలు భరించలేకపోతున్నాను, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని చెప్పి చాలా మంది అయితే ప్రతిరోజు భగవంతుని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారండి. మరి ఇంతమంది భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు మీ జీవితాల్ని మార్చడానికి ఆ భగవంతుడే మీకు సాయం చేయడానికి ఈ వీడియోని అయితే మీ అందరికీ చూసేలాగైతే చేస్తున్నారు. కాబట్టి నమ్మకంతో ఏదైనా కూడా ఫ్రెండ్స్, ఫస్ట్ నమ్మకంతో నమ్మి చేయండి. తప్పకుండా మీకు మంచిగా అయితే జరుగుతుంది అన్నమాట. మరి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక నెంబర్ ఫ్రెండ్స్, ఆ నెంబర్ ఏంటి అని అంటే 9 అండి. 9 అనేది నవగ్రహాలు కదండి, చాలా శక్తివంతమైన నెంబరు. దేవుడితో మనం కాంటాక్ట్ అయ్యేలాగైతే, అంటే మన కోరికలు తీరబోతున్నాయి అని సూచనలు ఇస్తారు కదండి భగవంతుడు. అలాంటి సూచనలు ఈ సూచన కూడా ఒకటండి. భగవంతునితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకపోయినా కానీ మనకి సూచనలు ఇవ్వడానికి కొన్ని సంకేతాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి కదండి. అలాంటి సంకేతాలు ఈ 9 అనే నెంబర్ కూడా ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎక్కడైనా బయటికి వెళ్తున్నప్పుడు, బైక్లో కానివ్వచ్చు, కార్లో కానివ్వచ్చు, లేదంటే నడిచి వెళ్తున్నా కానీ మీకు ఎక్కడైనా 99 నెంబర్ కానీ, 999 నెంబర్ కానీ, లేదా 9999 4 9లు కానీ, 2 9లు కానీ, 3 9లు కానీ ఎక్కడైనా కనుక కనిపించినట్లయితే, మీరు ఏ సమస్యతో అయితే ఇప్పుడు బాధపడుతున్నారో, ఎగ్జాంపుల్కి మీరు ఉద్యోగం రాక తిరుగుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు త్వరలో ఉద్యోగం రాబోతుంది అని అర్థము. ఒకవేళ ఇందాక నేను చెప్పిన విధంగా మీరు సంతానం కోసం ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నారనుకోండి, త్వరలోనే మీకు ఒక మంచి బేబీ అనేది భగవంతుని ఆశీర్వాదంతో మీ దగ్గరకు రాబోతుంది అనే అర్థము. ఇక మీరు ఏదైనా అప్పుల్లో కూరుకొని పోయి, లేదంటే డబ్బు కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు మీకు త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని అర్థం అండి ఈ నెంబర్ కనిపించినట్లయితే. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కార్ మీద 9999 కనిపించడము, లేదంటే ఏదైనా గోడ మీద కనిపించడము, లేదంటే కరెక్ట్గా మీరు అనుకుంటూ ఉన్న సమయంలో మీకు ఫోన్ రావడము, ఆ ఫోన్లో లాస్ట్ నెంబర్స్ ఇవి రావడము, లేదంటే మధ్యలో నెంబర్స్ ఇవి రావడము, ఇట్లా కనుక కనిపించినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఈ ఒక్కటి చెప్పుకోండి, నాకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ భగవంతుడా, ధన్యవాదములు భగవంతుడా, లేదా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి ఫ్రెండ్స్. మీ కోరిక తీరినందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలండి, అంతేను. అది ఎక్కడైనా కనిపించవచ్చు, మీకు రోడ్డు పక్కన కనిపించవచ్చు, లేదంటే ఫోన్లో కనిపించవచ్చు. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ డ్రైవింగ్ మీద ఉన్నప్పుడు, అసలు ఎప్పుడూ లేనిది పక్కనున్న కారు మీద మీకు ఎందుకు అంటే మీరు చూడగలిగారు అంటే అది కేవలం ఆ ఒక్క అంటే భగవంతుని ఆశీర్వాదం వల్లే పడుతుందండి. ఎందుకు అంటే మీ కోరిక తీరబోతుంది అని భగవంతుడు మీకు ఇచ్చే సంకేతం అండి అది. అంటే త్వరలోనే మీ కోరిక తీరబోతుంది, నా ఆశీర్వాదం నీకు కలిగింది అని భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదమేనండి ఈ 9 అనే నెంబరు. అలా మీకు ఎక్కడ కనిపించినా కానీ 2 9లు కానీ, 3 కానీ, 4 9లు కానీ కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు త్వరలోనే మీరు అనుకున్న కోరిక మీకు తీరబోతుంది అని అర్థము. ఒకవేళ మీకు నెంబర్స్లో కాకుండా నోట్ ఉంటుంది కదండి, డబ్బులు కాగితంపై 10 రూపాయలు కానీ, లేదంటే 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 కానీ, ఇలా ఏ నోట్ అయినా సరే ఫ్రెండ్స్, దాని మీద ఇట్లాంటి నెంబర్స్ ఉన్నాయంటే మీరు ఆ కాగితాన్ని ఎవ్వరికి ఇవ్వద్దండి, దాచిపెట్టుకోండి. ఫస్ట్ ఒక కాగితమే మీ దగ్గర ఉందనుకోండి, బీరువాలో దాచిపెట్టుకోండి. ఫస్ట్ మీ ఇంట్లో దాచిపెట్టుకోవాలన్నమాట. బీరువాలో జాగ్రత్తగా ఎవరు తీయకుండా దాచిపెట్టుకోండి.
ఇంకా మీ దగ్గర ఇంకో కాగితం ఉంది అనుకుంటే, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే మీ గల్లాపెట్టెలో కానివ్వచ్చు, అలా చేసేటప్పుడు కూడా ఆ కాగితాన్ని మీరు ఎవ్వరు ఇవ్వకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. లేదంటే మీ పర్సులో పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకున్నా కానీ అది ఎవ్వరికి ఇవ్వద్దు ఫ్రెండ్స్. మీ దగ్గరే ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ లక్కీ నంబర్ మీకు ఎన్నో విజయాలని అయితే మీకు అందజేస్తుందన్నమాట. కాబట్టి ఇంత శక్తివంతమైన ఈ లక్కీ నెంబర్‌ని మీరు ఎవ్వరికీ ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. మీకు ఒకదాని తర్వాత ఒకటనేది గెలుపు మీద గెలుపు వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ విధంగా ఈ ఏంజెల్ నంబర్ మీకు ఎక్కడ కనిపించినా కూడా చెప్పుకొని చూడండి. తప్పకుండా మీరు తర్వాత చూసే మార్పు అయితే మీరే గమనిస్తారు ఫ్రెండ్స్. ఇక చూసారు కదండీ! మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.